ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి ఆదాయం, మెరుగైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దీనిలో భాగంగా ప్రతి ఇంట్లోనూ చిరు వ్యాపారం లేదా చిన్న పరిశ్రమ స్థాపించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి స్మార్ట్ దుకాణాలు ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కల్తీ మద్యం, అలాగే పీపీపీ విధానంలో కాలేజీల ఏర్పాటు వ్యవహారంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై సీఎం తీవ్రంగా విమర్శించారు. కల్తీ మద్యాన్ని గుర్తించేందుకు త్వరలోనే మొబైల్ యాప్ను తీసుకొస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి ఆదాయం, మెరుగైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా ప్రతి ఇంట్లోనూ చిరు వ్యాపారం లేదా చిన్న పరిశ్రమ స్థాపించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి స్మార్ట్ దుకాణాలను ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కల్తీ మద్యం, అలాగే పీపీపీ విధానంలో కాలేజీల ఏర్పాటు వ్యవహారంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై సీఎం తీవ్రంగా విమర్శించారు. కల్తీ మద్యాన్ని గుర్తించేందుకు త్వరలోనే మొబైల్ యాప్ను తీసుకొస్తామని వెల్లడించారు.